భారతదేశ రక్షణకు ప్రతిజ్ఞ తీసుకున్న ఓ సైనికుడు దేశ రహస్యాలను పాకిస్తాన్కు చేరవేశాడన్న ఆరోపణలు రావడంతో పంజాబ్ పోలీసులు దేవేందర్ అనే జవాన్ను అరెస్టు చేశారు. పంజాబ్లోని సంగ్రూర్ జిల్లా నిహల్గఢ్ గ్రామానికి చెందిన దేవేందర్ జమ్మూ కాశ్మీర్లోని ఊరీ సెక్టార్లో జవాన్గా విధులు నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం దేశద్రోహ ఆరోపణలతో అతను అరెస్ట్ అయ్యాడు. పాకిస్తాన్ గూఢచర సంస్థకి ఐఎస్ఐకి కీలక సైనిక సమాచారం అందించాడన్న ఆరోపణలతో పంజాబ్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. గుర్హీప్రీత్ సింగ్ అనే మాజీ సైనికుడు ఇటీవలే గూఢచార్యం కేసులో అరెస్ట్ అయ్యాడు. పోలీసుల విచారణలో దేవేందర్ పేరును వెల్లడించాడు. 2017లో పూణేలో ఆర్మీ క్యాంపస్లో వీరిద్దరూ పరిచయమయ్యారు. అప్పటి నుంచి స్నేహం బలపడింది. తర్వాత సిక్కిం, జమ్మూ కాశ్మీర్లో కలిసి పనిచేశారు. ఈ క్రమంలో సున్నితమైన సైనిక సమాచారాన్ని పాక్ ఐఎస్ఐకి చేరవేస్తూ ఉండేవారని పోలీసులు తెలిపారు. దేవేందర్ను మొహిలీ కోర్టులో హాజరుపరిచిన పోలీసులు రిమాండ్కు తరలించారు. ఇప్పుడు ఇంటెలిజెన్స్ విభాగంలో పెద్ద ఎత్తున విచారణ జరుగుతోంది. దేశ రక్షణలో నియమించబడ్డ కొందరు దేశానికి ముప్పుగా మారిపోతున్నారా? సైన్యంలో గూఢచారుల గుట్టు బయటపడడంతో మిగతా సంబంధాలపై అధికారులు ముమ్మర దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇలాంటి మరిన్ని గూఢచారులు ఎక్కడైనా దాగి ఉన్నారా అన్న అనుమానాల నేపథ్యంలో భద్రతా శాఖ అప్రమత్తమైంది. దేశమాతను అమ్మిన వారికి కఠిన శిక్ష తప్పదంటున్న పోలీసులు విచారణను మరింత లోతుగా చేపట్టారు.